పేరు రాజశేఖర. మేము బెంగళూరులో ఉంటున్నాము. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి వారి దివ్య పాదపద్మం నమస్కరిస్తూ తృతీయ గ్రంథం రత్నవాక్యాలు మాకు ఇవ్వబడిన అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు, కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. వివరము: లోకం అనగా భూమి మీద కర్మలు అనుభవించేవారని చెప్పవచ్చును. కర్మలు అనుభవించే మనుషులు దేవుడు మనిషిగా వస్తే ఆయన్ను చూడరు, ఆయన తెలియలేరు. ఆయన ఏమాత్రము గుర్తించిన వారు ఆయన పొందలేరు. దైవజ్ఞానం మనిషిగా వచ్చిన దేవుణ్ణి ఏమాత్రం గుర్తించలేరు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయరు. నా తర్వాత ఆదరణకర్త వచ్చు మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి మీరు మాత్రమే తెలియగలరు. ఎందుకనగా ఇప్పుడు నా ద్వారా తెలిసిన జ్ఞానం కొంత మీ వద్ద ఉండటం వలన మీరు ఆయనను తెలియగలరు. ఆయన తెలియగలిగిన ఆయన మీతో కూడా నివసించును. ఆదరణకర్తను తెలియగలిగిన మీరు ఆయనతో నివాసం ఉండడమే కాక ఆయన మీ లోపల ఆత్మగా ఉన్నాడని తెలియగలరు. అందరికీ నమస్కారం.